మనం దాక్కుంటున్నావా? మనోడు దాక్కుంటున్నాడు. బయటికి రాగానే మొత్తం ఇక్కడ రిక్షాలు అయితే పెట్టున్నాయి. మనోడు రిక్షా మాట్లాడాడు. రిక్షా ఎక్కి రిక్షా రోడ్ సైడ్ పకోడా అయితే బాగుంటుంది. సో అందుకని చెప్పి మేము ఇక్కడ సైడ్ ఆగాము. చూడండి ఇక్కడ ఎంత బాగుంది. కేవలం 20 రూపీస్ అంట. సో చూద్దాం టేస్ట్ ఎలా ఉంటుంది. మీరు ఇంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. మీరు నన్ను ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ మరియు ట్విట్టర్లో కూడా ఫాలో అవ్వచ్చు. రైల్వే స్టేషన్ నుంచి మనం బయలుదేరుతున్నాం, బయటకు వచ్చేసాము. సో ఇప్పుడైతే బ్యాటరీ వెహికల్ ఎక్కి మనం బోట్ దగ్గరికి అయితే వెళ్తున్నాం. సో అది కూడా చూపిస్తాను. ఇదిగో మనకు కనిపిస్తున్నాయి కదా, సో అయ్యే అన్నమాట బ్యాటరీ ఆటోలు. సో డైరెక్ట్గా బోట్ దగ్గరికి అయితే తీసుకెళ్తాయి. మనమైతే వెళ్తున్నాం. సో ఇప్పుడైతే ప్రజెంట్ మనము ఈ బ్యాటరీ ఆటో ఎక్కేసి బోట్ దగ్గరికి అయితే వెళ్ళబోతున్నాం. అంటే ఎందుకంటే మామూలుగా హౌరా కెనాల్ ఉంది కదా, సో అది దాటాలంటే హౌరా బ్రిడ్జి మీద కాకుండా ఇలా బోటు ద్వారా కూడా వెళ్ళచ్చు. సో మేమైతే బోట్ పాయింట్కి అయితే వెళ్తున్నాము. సో ఇక్కడ నుంచి వెళ్ళాలంటే పక్కనే రైల్వే స్టేషన్ నుంచి బయటకు వచ్చాం. అండ్ ఈ బ్యాటరీ ఆటోలు తీసుకొని బోట్ దగ్గరికి అయితే వెళ్తాము. విడిగా మళ్ళీ మనం వెళ్ళాలంటే కారు, ట్యాక్సీ పట్టుకోవాలంటే హౌరా బ్రిడ్జి మీదకి వెళ్ళచ్చు, కానీ అది లాంగ్ డిస్టెన్స్. ఇదైతే ఈజీ రూట్ అనమాట. సో అందుకని చెప్పి ఇవి అయితే ఈ బ్యాటరీ ఆటో ఎక్కేసి మనం కెనాల్ దగ్గరికి అయితే వచ్చాము. సో ఇదే అనమాట క్రౌడ్ అంతా. ఎటు వెళ్ళాలి బాబా? స్ట్రైట్గా అయితే వెళ్ళాలి. ఇక్కడ బాబు టికెట్. సో ఇలా అయితే అందరూ నమాజ్కి అయితే వెళ్తున్నారు. సో మనం బోట్లో వెళ్ళాలంటే టికెట్ కౌంటర్ అయితే ఇది. సో ఇక్కడ టికెట్ తీసుకొని మనం ముందుకైతే వెళ్ళిపోవాలి. సో టికెట్ అయితే 6 రూపాయలంట కేవలం బోర్డు దాటడానికి. సో మనమైతే లోపలికి వెళ్తున్నాం. సో టికెట్ అయితే అక్కడ కట్ చేశారు. సో ఆ నుంచి అయితే అక్కడ జనాలందరూ కనిపిస్తున్నారు కదా, సో ఆ బోట్లో అయితే మనం క్రాస్ చేయడానికి అయితే వెళ్తున్నాము. సో వీళ్ళందరూ జలకాలు ఆడుతున్నారు. సో ఇదే అన్నమాట బోటు. మనమైతే ఈ రివర్ని అయితే క్రాస్ చేయాలి. సో ఈ వేగుండా మనం దాక్కుంటున్నావా? మనోడు దాక్కుంటున్నాడు. సో మనం బోటు దగ్గరికి అయితే వచ్చాము. సో కేవలం 6 రూపీస్. సో మనం ఈ బోట్లో ఎక్కేస్తే మనల్ని రోడ్డు దాటిచ్చేస్తారు. ఫస్ట్ టైం బోట్ ఎక్కడం చూసుకోవచ్చు కదా. వావ్, ఇప్పుడు ఈ రివర్ అయితే మనం క్రాస్ చేయాలి. హౌరా బ్రిడ్జి వచ్చేసి మనకి ఇంకా చాలా దూరంలో ఉంది. సో సింపుల్గా మనం ఈజీ వేలో వెళ్ళాలంటే ఇలా బోట్లో వెళ్ళాలన్నమాట. సో అవతల పక్కకి వెళ్ళాలంటే సో అందుకని చెప్పి సింపుల్గా ఉంది. ఇక్కడ వరకు రావడానికి ఆటో ఛార్జీ వచ్చేసి 50 రూపీసు. సో మళ్ళీ ఇక్కడ నుంచి 6 రూపీస్ అనమాట ఈ రివర్ దాటడానికి. అదే ఆశ్చర్యంగా ఉంది, ఆటో 50 ఏంటి, రివర్ దాటడానికి కేవలం 6 రూపీస్ ఏంటి అని. బోట్ ఇంకా స్టార్ట్ కాల. అక్కడ కనిపిస్తుందా మీకు? జూమ్ చేసి చూపిస్తాను. సో ఇది ఉంది కదా, ఈ ప్లేస్లో అయితే మనం వదిలిపెడతాడు. సో అది పాయింట్ అనమాట. తర్వాత మనం దాటేస్తాం. సో అక్కడి నుంచి ఇప్పుడే బయలుదేరాము. సో ఆడ నుంచి ఇంకో కొత్త బ్రిడ్జ్ అయితే మనకు కనిపిస్తుంది చూడండి, ఇదే బ్రిడ్జ్ అనమాట. సో ఇదనమాట. దీని మనం తర్వాత చూద్దాం క్లియర్గా. సో మనమైతే అక్కడికి వెళ్ళాలి, వెళ్తున్నాం. అక్కడ ఎక్కాం, అక్కడి నుంచి వెళ్తున్నాం. సో మనమైతే దగ్గరికి వచ్చేస్తున్నాం. జస్ట్ 5 మినిట్స్ అంతే. మనోడు ఇప్పుడు అక్కడికి తాడైతే వేస్తాడు, లాక్ అయిపోయింది. ఇట్లా తాడేస్తారు. తాడేస్తే హడావుడిగా దిగేస్తున్నారు.
పడవ రైడ్ అయితే అయిపోయింది. సో ఇక్కడ నుంచి మనం టెక్స్టైల్ మార్కెట్కి అయితే వెళ్ళబోతున్నాం. ఇక్కడ నుంచి బయటికి రాగానే మొత్తం ఇక్కడ రిక్షాలు అయితే పెట్టున్నాయి. మనోడు రిక్షా మాట్లాడాడు. రిక్షా ఎక్కి సో మనోడు రిక్షా అయితే ఎక్కించాడు. సో పడవ రైడ్ అయిపోయింది, ఆటో రైడ్ అయిపోయింది, ట్రైన్ అయిపోయింది. ఇప్పుడైతే రిక్షా అనమాట. మార్కెట్కి అయితే వెళ్తున్నాము. రెడీమేడ్ మార్కెట్ అంట. సో అదేదో చూద్దాం. అది కూడా చాలా పెద్దదంట. సో అదైతే రిక్షా రైడ్ మొత్తం కోల్కత్తా అనుకుంటున్నారా? లేదు, ఇది ఒక పార్ట్ అంటే. ఇప్పుడే ఎంటర్ అయ్యాం. పడవ దాటంగానే కొంచెం ముందుకు వస్తే ఈ స్ట్రీట్ అయితే వస్తుంది. ఇక్కడ కూడా ట్రాఫిక్ అయితే ఎరగదీస్తుంది. అన్ని ఆటోలు, రిక్షాలు, ఎల్లో కలర్ ట్యాక్సీలు అన్నమాట, అంబాసిడర్స్. ఇక్కడైతే బండి తీసుకున్నాము, 2 వీలర్ దొరికింది మాకైతే. సో ఇక్కడ నుంచి మనం ఆ టెక్స్టైల్ ఉంది కదా, అదే రెడీమేడ్కి సంబంధించిన దాని దగ్గరికి అయితే వెళ్తున్నాము. ఫ్రెష్ అప్ అయ్యి ఇద్దరం. నాకు అదంతా కొత్తగా ఉంది బావా. ఇక్కడ ఏంటి మనకి రూమ్ చిక్కడం ఏంటి, దానికి తోడు బండి చిక్కడం ఏంటి అని. సో కొంచెం కొత్తగా ఉంది, కొత్త ప్లేసు. ప్లస్ ఇక్కడ లోకల్ వెహికల్ దొరికిందంటే కొంచెం కొత్తగానే ఉంటుంది కదా. ఇక్కడి నుంచి మనం ముందుకైతే వెళ్ళిపోదాం. ఏరియా అంతా కొత్తగా ఉంది. సో ఈ ఏరియా మొత్తం బట్టల షాపులు అనమాట, హోల్సేల్. సో మొత్తం టెక్స్టైల్స్, రెడీమేడ్ షాప్స్ ఇవన్నీ. రోజు ఇవన్నీ ఫుల్గా ఉంటాయా? మిగతా రోజుల్లో క్లోజ్ చేసి ఉంటాయి. ఓకే, ఓన్లీ సాటర్డే, సండే ఓపెన్ ఉంటాయి. ఓకే, ఇవన్నీ రోజు క్లోజ్ చేసి ఉంటాయి అంట. వీక్లో 2 డేసే ఇంపార్టెంట్ డేస్ అంట, ఓన్లీ సాటర్డే, సండే మార్కెట్ అయితే. ఇది ఒక మార్కెట్. సో ఈ కాంప్లెక్స్లన్నీ మార్కెట్సే అనమాట. సో లోపలికి వెళ్తే చాలా బీభత్సంగా ఉంది బయట నుంచి చూస్తుంటేనే. సో మొత్తం ఒక షాపింగ్ కాంప్లెక్స్ లాగా ఉంది. హోల్సేల్ షాప్ అన్నీ, రెడీమేడ్ షాప్స్ అన్నీ. సో ఇదైతే మొత్తం కాంప్లెక్స్ లోపలికి అయితే వచ్చాము. కాంప్లెక్స్ లోపలికి అయితే వచ్చాము. మొత్తం ఇక్కడే పైన రెస్టారెంట్ ఉందంట, అందుకని తినడానికి అయితే వచ్చాము. ఇదేనా? సో కాంప్లెక్స్ వాళ్ళందరూ ఇలా బయట నుంచి వస్తారు కదా, సో వాళ్ళకైతే దగ్గరగాను ప్లస్ బాగుంటుందంట, మా ఫ్రెండ్ చెప్పాడు. సో ఇక్కడికైతే వచ్చాము, చూద్దాం టేస్ట్ ఎలా ఉంటుందో. స్మాల్ రెస్టారెంట్. సో లోపలికి వచ్చి ఆర్డర్ చేస్తే రోటీ కర్రీ అనమాట. సో ఇక్కడ రైస్ అడిగితే రైస్ చాలా కష్టం అంటున్నాడు మా ఫ్రెండ్. సో వచ్చినప్పుడల్లా ఇదే తింటాడంట. సో మనం కూడా ఇదే లాగిచ్చేస్తాం. అంటే రైస్ ఉంటుంది, బట్ కొంచెం దూరం అయితే వెళ్ళాలి. చూడు, మొత్తం వాళ్ళ భాషలో, వెస్ట్ బెంగాల్ భాషలోనే, బెంగాలీలోనే రాశారు మొత్తం. ఒక్క ఇంగ్లీష్ అక్షరం కూడా లేదు. సో తినేసి ఇప్పుడే బయటకు వచ్చేసాను. పర్లేదు, బాగుంది. మన టేస్ట్కి తగ్గట్టు వాళ్ళు ఏంటంటే అన్నీ కలుపుతాం కదా, మన సైడ్ వీళ్ళు విడివిడిగా పెట్టారనమాట. మిరపకాయ అండ్ ఆవకాయ. సో అన్నీ సపరేట్. అంటే మనకు కారంగా ఉంటే మిరపకాయ తీసుకొని కొనుక్కోవడమే. సో బాగుంది, పర్లేదు. రోటీ కర్రీ అయితే ఓకే. హాయ్ ఫ్రెండ్స్, సో మనమైతే ఇప్పుడు కలకత్తాలో ఫేమస్ అయిన కాళీమాత టెంపుల్కి అయితే వెళ్తున్నాము. సో ఈ ఏరియా నుంచి కొంచెం డిస్టెన్స్ అయితే ఉంది టెంపుల్కి. సో బైక్ మీద వెళ్ళడం కొంచెం రిస్క్తో కూడిన పనే. సో ఊర్లో రిస్క్ అవసరమా అనిపించింది. అండ్ అందుకే బస్ అయితే ఎక్కేసామన్నమాట. అండ్ ఈరోజు అమ్మవారికి స్పెషల్ డే అయిన ఫ్రైడే అనమాట. సో 2 కలిసి వచ్చాయి లక్కీగా. మనం ఇప్పుడు ఒక ఏరియా నుంచి ఇంకొక ఏరియాకి అయితే వెళ్ళబోతున్నాం. దారిలో వచ్చే మలుపులు, అలుపులు, గెలుపులతో కలకత్తా నగరాన్ని మీరు కూడా చూసేయండి.
ఇక్కడ బస్సులు కూడా వెరైటీగా ఉన్నాయి. ఎందుకంటే చూడండి, ఇది వచ్చేసి కిటికీ అనమాట. సో పైకి కిందకి, మన సైడ్ అయితే లెఫ్ట్ రైట్ ఉంటుంది కదా, ఇక్కడైతే పైకి కిందకి అనమాట. సో బస్సు మొత్తం ట్రాఫిక్గా ఉంది, మొత్తం వెనక వైపు అంతా. ఇదిగో కలకత్తా బస్సులు అయితే ఇలా ఉంటాయి, వెరైటీగా ఉన్నాయి, డిఫరెంట్గా. సో రోడ్ సైడ్ పకోడా అయితే బాగుంటుంది. సో అందుకని చెప్పి మేము ఇక్కడ సైడ్ ఆగాము. చూడండి ఇక్కడ ఎంత బాగుంది, కేవలం 20 రూపీస్ అంట. సో చూద్దాం టేస్ట్ ఎలా ఉంటుంది. పకోడా చూద్దాం అనుకుంటే టేస్ట్ పర్లేదు, సూపర్ ఉంది. సో కాళీఘాట్ దగ్గరికి అయితే వెళ్తున్నాము. ఇప్పుడే ఆటో ఎక్కాము బస్ దిగి. ఎందుకంటే 2 సార్లు మారాలన్నమాట. కాళీఘాట్కి వెళ్ళాలంటే బస్ దిగి మళ్ళీ ఆటో ఎక్కాలన్నమాట. సో ఎందుకంటే కొంచెం డిస్టెన్స్ ఎక్కువ, డైరెక్ట్ అయితే లేవు మా ఏరియా నుంచి, అంటే నేనున్న ఏరియా నుంచి. సో అందుకని చెప్పి ఆటో అయితే ఎక్కాము. వీడైతే దుమ్ము లేపుతున్నాడు ఆటో. బస్సు వాడైతే వేరే లెవెల్, ఇట్లాంటి బస్సే ఎక్కింది, అల్లాడిచ్చాడు. అలాగే మీకు రోడ్డు మీద ట్రైన్ ట్రాక్స్ కనిపిస్తున్నాయి కదా, ఇదే ట్రిమ్ ట్రైన్ అనమాట. సో అదైతే మనకి ఇంతవరకు కానరాలేదు, చూద్దాం. ఇప్పుడే సిటీలోకి అయితే, మెయిన్ సిటీలోకి అయితే ఎంటర్ అవుతున్నాము. కలకత్తా రోడ్లు అయితే చూడండి ఎలా ఉన్నాయో. సో మనోడు బీభత్సంగా అయితే తీసుకెళ్తున్నాడు ఆటో అయితే. ఇప్పుడు టైం వచ్చేసి 6:30 అయింది. సో సిగ్నల్స్ స్కిప్ చేసుకుంటూ వచ్చాడు. ఇక్కడికి వచ్చేసి ఆగిపోయాడు. ట్రాఫిక్ సిగ్నల్ అయితే పడింది. సర్కిల్ నుంచి లెఫ్ట్ అయితే తీసుకున్న ట్రిమ్ ట్రైన్ రోడ్ అయితే వచ్చింది. మళ్ళీ చూడండి కింద ట్రైన్ ట్రాక్స్ అయితే కనిపిస్తున్నాయి. ట్రిమ్ రైడ్ అదొక బస్సు అనమాట. సో ట్రాఫిక్ అయితే నిలిచిపోయింది. ఈ ఆటోలు ర్యాలీ అయితే మామూలు జరగలేదు, రేసు, ఆటో రేసు కుమ్మాడు ఒక రేంజ్లో. పైన యాంగ్లర్లు ఎందుకో పెట్టారు మరి. కాళీఘాట్కి అయితే వచ్చేసాము. సో మనమైతే ఇప్పుడు ఆర్చి నుంచి లోపలికైతే వచ్చాము. కొంచెం ముందుకు పోయి లెఫ్ట్ అయితే తీసుకోవాలి. సో వెళ్ళిన తర్వాత లెఫ్ట్ అయితే తీసుకోవాలి, అప్పుడైతే అమ్మవారి టెంపుల్ అయితే వస్తుంది. ఇది ఇవాళ మెయిన్ ఏంటంటే శుక్రవారము. సో జనాలు కూడా ఫుల్గా ఉన్నారు, కొంచెం చూసి తీసుకోవాలి వీడియో అనేది. ఇక్కడ కొంచెం రాబరీ చేస్తారంట. సో ఫైనల్లీ అమ్మవారి టెంపుల్ రోడ్లోకి అయితే ఎంటర్ అయిపోయాము. సో ఇదే అనమాట అమ్మవారి టెంపుల్ రోడ్డు. ఇక ఈ రోడ్లో నుంచి మనం ముందుకైతే వెళ్ళాలి. సో అదిగో అమ్మవారి టెంపుల్ అయితే కనిపిస్తుంది కదా, ఇదన్నమాట. ఇది మొత్తం మనం ఎంటర్ అయిన కాడి నుంచి ఇది మొత్తం అమ్మవారికి గుడికి వెళ్ళే స్ట్రీట్ అనమాట. అమ్మవారి గేట్ అనమాట. సో అమ్మవారి టెంపుల్లోకి అయితే ఎంటర్ అయిపోతున్నాము. సో టైం అయిపోతుందంట, ఎందుకంటే 7 o'clockకి మూసేస్తారంట ఆరతి ఇచ్చేసి. సో మనమైతే కరెక్ట్ టయానికి అయితే రీచ్ అయ్యాను. లోపలికి అయితే వెళ్తున్నా. కాళీమాత టెంపుల్లోకి అయితే ఎంటర్ అయిపోతున్నా. సో ఇప్పుడైతే 7 o'clock అవుతుంది. సో అందుకని చెప్పి లేట్ అవుతుంది అనమాట. చెప్పి త్వరగా అయితే వెళ్ళమని చెప్తున్నారు ఇక్కడ. కాళీమాత టెంపుల్ గోపురం అనమాట మనం చూస్తుంది. మొత్తం కాళీమాత తల్లి గోపురం అనమాట టెంపుల్ ఇది మొత్తం. సో సైడ్ వ్యూ అయితే ఇది. సో ఇక్కడ నుంచి మనం బయలుదేరబోతున్నాం. అమ్మవారి దర్శనం అయితే బాగా జరిగింది. ఇప్పుడే దర్శనం అయితే చేసుకొని వచ్చాం. దర్శనం అయితే చాలా బాగా జరిగింది. మన వాళ్ళందరూ ఇక్కడ చాలా తక్కువ మంది ఉన్నారు. సో అందువలన ఇవాళ అందులో ఫ్రైడే ప్లస్ మన వాళ్ళందరూ చాలా తక్కువ అవ్వడం వల్ల కుక్క అనుకున్నారా, కుక్క అనుకున్నా
దర్శనం అయితే అయింది బాగా. సో మన జనాలు అయితే చాలా తక్కువ మంది ఉన్నారు తెలుగు వాళ్ళు. సో అందుకని చెప్పి ఈజీగా టైం అయ్యేసరికి తొందరగా అయిపోయింది. క్లోజింగ్ టైం ఇప్పుడు 7 o'clock వరకే అంట, తర్వాత క్లోజ్ చేస్తామంట. మేమైతే లక్కీగా తంద్రాడు అయితే వచ్చాము. జనాలు కూడా ఎవరు లేరు. జనాలు కూడా ఎవరు లేరు. సో అందుకని త్వరగా అయితే అయిపోయింది. ఇప్పుడే దర్శనం చేసుకొని అయితే వచ్చాము. సో ఇక్కడ నుంచి అయితే మళ్ళీ బయలుదేరుతున్నాము. ఎక్కడికి మనం బయటికి వెళ్ళి ఆలోచిస్తాం. మనమైతే టెంపుల్ నుంచి బయటకు వచ్చాక మా వాడు వచ్చేసి టీ తాగుదాం అన్నాడు. సో ఇక్కడికైతే వచ్చాం. చూడండి, కలకత్తా ఛాయ్ అంట. మొత్తం పెద్ద డేషలు అయితే వేసారు పాలు. అండ్ ఇక్కడ స్పెషల్ ఏంటంటే పాట్ కుండ కప్పుల్లో అయితే ఇస్తారు టీని. సో మా వాడైతే టేస్ట్ చేస్తున్నాడు. మనకైతే అలవాట్లేదు కదా, అందుకే తీసుకోలేదు. మనోడైతే తీసుకున్నాడు, దానికైతే అలవాట్లేదు కదా. సో అందుకని బాగుందంట.